సంవత్సరాల క్రితం దీని గురించి ఆలోచించి నర్సీపట్నంలో ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మన దగ్గర చాలామంది కళాకారులు ఉన్నారు, నాకు తెలుసు. ఏటికొప్పాక, సబ్బవరం చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువులకి ఎలా మార్కెట్ చేయాలో తెలియదు. అంతే నిరుత్సాహపడిపోయే పరిస్థితి. మనం వస్తువు తయారు చేస్తాం, దాన్ని ఎలాగ అమ్మాల, అమ్మడం తెలిస్తే కానీ మన వస్తువు ఎవడు కొంటాడు? ఈవేళ మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఈ కళ ఏటికొప్పకే కాదు, విజయవాడ దగ్గరికి కానీ, ఇందాక మన సార్ చెప్పినట్టు తిరుపతిలో కానీ బ్రహ్మాండమైనటువంటి బొమ్మల తయారీ ఉంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ముఖ్యులు మన కేంద్ర హస్తకళ అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గారు అపర్ణ లక్ష్మి గారు వచ్చారు. వారు రావడం కూడా మంచి సూచన, మనకి శుభసూచకం. ఎందుకంటే వారు సహకారం కూడా మనకు అవసరం. ఆ డిపార్ట్మెంట్ వారితో పాటు మీరు తయారు చేసే బొమ్మలు అమ్మాలంటే ఒక షోరూమ్ ఉండాలి, ఒక మార్కెటింగ్ సెంటర్ ఉండాలి. దానికి మన కార్తీక్ గారు విశాఖపట్నం నుంచి వచ్చారు. మీకు చాలామంది తెలుసు, విశాఖపట్నం ఎక్కువ వెళ్తుంటారు మీరు. జగదాంబ సెంటర్లో కేజీహెచ్కి దారిలో సెంటర్లో మీరు పెద్ద షోరూమ్ ఉంది. ఇప్పుడు ఎంత చూడండి, ఆ షోరూమ్ అంతా ఇదే బొమ్మలు, హస్తకళలు, చాలా పెద్ద షోరూమ్. వారు కూడా వచ్చారు. ఎందుకు వచ్చారంటే మీరు తయారు చేసే బొమ్మలు నాణ్యత ఉంటే వారు కూడా టేకప్ చేస్తారు. మీ బొమ్మ తయారు చేసే బొమ్మలు అమ్మడానికి ఒక మనిషి ఉండాలి, ఒక సెంటర్ ఉండాలి. ఆ సెంటరు వారు ఆ బాధ్యత తీసుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఇంకా మన వంతు బాధ్యత ఏంటంటే దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలా, ట్రైనింగ్ ముఖ్యం. ట్రైనింగ్ లేకపోతే బొమ్మ ఎలా చేస్తారు మీరు? ఒక అవగాహన ఉండాలి కదా, దానికి ఏమో ఎక్విప్మెంట్ ఉండాలి కదా, కిట్స్ ఉండాలి కదా. అంచేత ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కిట్స్ ఇవ్వాలని చెప్పి మరి పెద్దలు కేంద్ర హస్తకళ అభివృద్ధి సంస్థ వారు డిసైడ్ చేసి దానికి ఒక్కొక్క కిట్కి 10,000 అవుతుంది అనుకున్నారు. మీకు ఇచ్చే కిట్ ఒక్కొక్కటి 10,000 రూపాయలు ఖరీదైంది. మొత్తం ఎంతమందికి ఇస్తున్నారమ్మా? 50 మందికి 5 లక్షలు. 50 మందికి కిట్స్ ఇస్తున్నారు. రైస్ మిల్లర్స్ నుంచి కానివ్వండి, తడిసిన ధాన్యం పేరు మీద కొంత నష్టపోతున్నామని చెప్పేసి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు అధికారులతో మాట్లాడటం జరిగింది. తర్వాత నేను మా ఊర్లో నుంచి వచ్చేస్తుంటే పక్క గ్రామం పెనుముత్తేవు నుంచి మూడు లారీల ధాన్యం లోడ్లు వెళ్తూ ఉంటే వాటిని ఆపి ఏ ఊరు నుంచి వస్తున్నాయి, ఎంతకి కొన్నారు అని చెప్పేసి ఆ డ్రైవర్ని లేకపోతే లారీలో ఉన్న వాళ్ళని అడిగితే మాకు తెలియదండి, మేము కేవలం ట్రాన్స్పోర్ట్కి గుడివాడ రైల్వే వ్యాగన్ షెడ్కి వెళ్తున్నాము, అక్కడి నుంచి వ్యాగన్స్ లోడ్ చేయడానికి. సరే ఎవరు అమ్మారో వాళ్ళని కొంచెం పిలిపించండి, పక్క గ్రామే కాబట్టి అంటే వెంటనే వచ్చినప్పుడు నాకు ముందు 1,550 రూపాయలకి కొన్నామన్నారు, తర్వాత 1,450కి కొన్నామన్నారు. ఎందుకు 1,450 లేకపోతే 1,550కి కొన్నారు, మీకు ఎవరిచ్చారు అధికారం అని చెప్పేసి అడిగినప్పుడు నేను అక్కడే సంచుల్లో నుంచి ధాన్యం బయటికి తీసి తేమ శాతం ఏమైనా ఉందా అని చెప్పేసి అడిగితే కాదండి, కలరు మారింది, ధాన్యం కలర్ అన్నారు. అక్కడే ఇంకొక బేరగాడు ఉంటే అతన్ని పిలిచి దాన్ని అరచేతులు పోసుకుని ఇచ్చేస్తారు, గ్రైండ్ చేస్తారు. చేస్తే లోపల ఉన్న బియ్యం అంతా కూడా ఎక్కడ కూడా రంగు మారల.
సో నేను వారిని అడిగింది ఏంటంటే, అయ్యా బియ్యం తింటాం కానీ ఓక తిన్నాం కదా, ఓక రంగు మారితే నీకు వచ్చిన నష్టం ఏంటి, ఎవరు నీకు దీన్ని తక్కువ ధర కొనమన్నారని చెప్పేసి వెంటనే అక్కడ మన పీపీసీ సెంటర్లో ఆర్ఎస్కేలో ఉండే ఎవరైతే టెక్నికల్ అసిస్టెంట్లు ఉంటారో వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. మొత్తం మీద రైస్ మిల్లర్ ఎవరైతే కాకినాడ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళతో కూడా మాట్లాడి ఈవెన్ తేమ శాతం కొలిసే మిషన్ కూడా తెప్పించాను నేను అప్పటికప్పుడే. వస్తే 22 తేమ శాతం ఉంది. ధాన్యం బాగున్నాయి, తేమ శాతం 22 ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏంటంటే 17 కంటే 1 పాయింట్ ఎక్కువ ఉంటే 1 కిలో తగ్గించాలి. అంటే 5 పాయింట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 5 కిలోలు తగ్గించాలి. 5 కిలోలకి 24 రూపాయల లెక్కన 120 రూపాయలు తగ్గించాలి. అంతే కదా, మీరు 1450 కొనటం ఏంటి అని చెప్పేసి ఆ మిల్లర్తో మాట్లాడి, మీరు తప్పు చేస్తున్నారు, మీరు 10 అంటే 120 తీసేస్తే 1650 రూపాయలు ఇస్తే కానీ నేను లారీల్ని వెళ్ళనివ్వను అని చెప్పేసి నేను గట్టిగా చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా సాక్షిలో సబ్జెక్ట్ను వదిలేసి నాకు ఎందుకు అంత పరుషంగా మాట్లాడాల్సి వచ్చిందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ రైతులకి డబ్బు ఎగ్గొట్టే ఆలోచన తెలుగుదేశం పార్టీకి లేదు. అనా పైసలతో సహా నిబంధనల ప్రకారం ప్రతి రైతుకు కూడా పండించిన పంటకి ధర చెల్లించాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల్లో డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నీలాగా డబ్బులు లేకోకుండా రైతులు ప్రతి గింజ కొంటానని చెప్పేసి ఆఖరికి డబ్బులు లేక 20 రోజులు ఇస్తానన్న డబ్బుల్ని 6 నెలలకు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిన ప్రభుత్వం కాదు ఇది. 20,000 కోట్లు దాదాపు, సబ్జెక్ట్ టు కరెక్షన్, దాదాపు 20,000 కోట్ల రూపాయల నిధుల్ని సిద్ధం చేసుకుని కొన్న ప్రతి బస్తాకి కూడా 24 గంటల్లో, అవసరమైతే ఇంకా ముందే 4-5 గంటలకు కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వాలనే చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి క్షేత్రస్థాయిలో రైతులకి ఏదైనా అధికారులు కానీ, బ్రోకర్లు కానీ, వ్యాపారస్తులు కానీ ఏదైనా నష్టం చేస్తే వాళ్ళని అడ్డుకోవాల్సిన బాధ్యత. మరి ఈ పూర్తిగా ఈ నిర్ణయం ప్రజా వ్యతిరేక నిర్ణయం. ఈ రాష్ట్రంలో సుమారు 5 కోట్ల మంది ప్రజలకి ఈ నిర్ణయం పట్ల ప్రజా వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నప్పటికీ కూడా మరో ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ గౌరవనీయులు, వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ కోటి సంతకాల పెద్ద ఎత్తున సంతకాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇవాళ ప్రారంభించాం. మరి ఈ కార్యక్రమంలో మీ అందరికీ తెలుసు, ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. మరి ముఖ్యంగా విజయనగరం జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 4 లక్షల సంతకాలు రైతులుగా సేకరించి ఇవాళ దీంట్లో ప్రజల తాలూకా భాగస్వామ్యాన్ని, ముఖ్యంగా ప్రజలే కాదు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, పౌర సంఘాలు, మేధావులు, అనేక రాజకీయ పార్టీల్లో ఉన్న సభ్యులు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగినందుకు ముఖ్యంగా మొట్టమొదటిసారిగా జిల్లాలో ఉన్న యావత్తు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా, ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో జరిగిన మా నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ కూడా పేరు పేరున మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఇవాళ ప్రజల్లో గట్టిగా వినిపించి ఒక ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యతని తెలియజేసి ఈ ప్రభుత్వం ఈ రోజు ఆలోచింప చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రత్యేకించి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గ స్థాయిలో ఏ రకంగా పూర్తి చేసుకున్నామో జిల్లా స్థాయిలో, జిల్లా కేంద్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మా అధ్యక్షులు వారు ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఈ సంతకాల సేకరణ జిల్లా స్థాయిలో చేశామో దీన్ని కూడా ప్రజల్లో భాగస్వామ్యం చేయాలి. ప్రజలందరికీ కూడా ఒక ముఖ్యమైన కూడల నుంచి బయలుదేరి మరి పెద్ద ఎత్తున ర్యాలీగా చేసి ఈ సంతకాలని ప్రజల భాగస్వామ్యం చేయండి అని చెప్పి వారు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి మరి రేపటి రోజుని మరి ముఖ్యంగా విజయనగరం జిల్లా కేంద్రంలో విజయనగరం జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి సోదర సమానులైనటువంటి కోలగట్ల వీరభద్రస్వామి గారు, నేను, పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా ఈ కార్యక్రమంలో రేపటి రోజున హాజరవుతా ఉన్నారు. మరి వారి నేతృత్వంలో, మరి పెద్దలు వీరభద్రస్వామి గారి నేతృత్వం అందరం కూడా రేపు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. నేను జిల్లా అధ్యక్షుడిగా, వారి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఒక ర్యాలీ నిర్వహించాలని,
దీంట్లో మిగతా 6 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భాగస్వాములు కావడానికి అనేక ప్రయత్నాలు అందరూ కూడా ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వారు కూడా వస్తా ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సీఎంఆర్ జంక్షన్ లో రేపు 10 గంటలకి ఏదైతే ఈ 4 లక్షల సంతకాల్ని ప్రజల ముందుంచుతూ ఇవాళ పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని ర్యాలీగా నిర్వహించి మరి ఆ వ్యాన్ ని ఇక్కడ నుంచి ప్రారంభించి మరి ఇక్కడ సీఎంఆర్ జంక్షన్ నుంచి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించుకొని ఇక్కడ నుంచి కంచికాబస్సు కంఠస్థం మీదుగా న్యూపన్న జంక్షన్ వద్దకు వెళ్లి అక్కడ బహిరంగ సభ కూడా పెట్టుకుని మరి ప్రజలకు అన్ని విషయాలు వెల్లడించామనే ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని రూపొందించాం. ఆ కార్యక్రమాల్లో రేపు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్న మిగతా 6 నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయి ముఖ్యమైన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు మండల స్థాయి కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని, దీంట్లో ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నా ఉన్నారో ఏదైతే ప్రభుత్వం తీసుకున్న పీపీపీ విధానం ఉందో ప్రైవేట్ మెడికల్ అందరికీ నమస్కారం. నేటి పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి పాత్రికేయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ అనుబంధ పత్రిక కరపత్రిక అయినటువంటి ఈనాడులో ఈరోజు ఒక వార్త వచ్చింది. పీపీపీ విధానమే మేలు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాల్సినటువంటి అంశం. పీపీపీ విధానమే మేలు. దేనికట? వైద్య కళాశాలల నిర్వహణపై కేంద్రానికి జాయింట్ పార్లమెంట్ కమిటీ సిఫారసులు. ఒకసారి ప్రజలందరికీ కూడా దీనికి సంబంధించి మనం ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. ఎంత అన్యాయంగా ఎలా రాయగలుగుతారు? ఇంత దుర్మార్గంగా ఎలా రాయగలుగుతారని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకసారి గమనించమని కోరుతున్నాను. నేను గతంలో మన విశాఖపట్నం గురించి రాశారు. విశాఖపట్నం ఈస్ట్ కోస్ట్లో ఉండడం వల్ల తీవ్రవాద దాడులకు టార్గెట్ అట, విదేశీ దాడులకి సాఫ్ట్ టార్గెట్ అని రాశారు. విశాఖపట్నం భూకంపాల జోన్లో ఉంది, చాలా హై రిస్క్ ఏరియా అని చెప్పి రాశారు. ఇంకోసారి గ్లోబల్ వార్మింగ్ లింక్ పెట్టి రాశారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రపు మట్టాలు పెరిగిపోతున్నాయి, తద్వారా రాబోయే రోజుల్లో విశాఖపట్నం మునిగిపోతుంది, అందుకని విశాఖపట్నాన్ని మీరు రాజధానిగా మీరు చేయొద్దు, విశాఖపట్నం రాజధానిగా పనికిరాదు అని చెప్పి గతంలో రాతలు రాసినటువంటి ఇదే ఈనాడు ఇప్పుడేమని రాస్తున్నారు? విశాఖపట్నం అద్భుతం, విశాఖపట్నంలోనే సూర్యుడు ఉదయిస్తున్నాడు, విశాఖపట్నంలోనే బంగారం పండుతుంది, విశాఖపట్నంలోనే సిలికాన్ లభిస్తుంది, విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టండి, చంద్రబాబు నాయుడు గారి విజన్ వల్లే విశాఖపట్నం ఇంత అద్భుతంగా మారిపోతుందని చెప్పి ఈరోజు విశాఖపట్నాన్ని మోస్తున్నారు. ఏమనుకోవాలి? మీ సొంత ప్రయోజనాల కోసం, మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీకు ఏది నచ్చితే రాసే పద్ధతి, ప్రజల్ని ఇష్టానుసారం తప్పుదోవ పట్టించేటటువంటి ఈ పద్ధతి ఏంటని అడుగుతా ఉన్నాను నేను. పీపీపీ గురించి మాట్లాడే ముందు ఈనాడు వారి కొన్ని రాత్రుల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఓకే, ఈరోజు తణుకు 2000లో మాస్టర్ ప్లాన్ రావటం జరిగింది. ఆ మాస్టర్ ప్లాన్లో పాత మాస్టర్ ప్లాన్ ఏమి డిస్టర్బ్ చేయకుండా ఒక 20 కిలోమీటర్ల పరిధిలో తణుకులో మాస్టర్ ప్లాన్ తీసుకురావడం జరిగింది. అది ఇంప్లిమెంట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ 2025 మాస్టర్ ప్లాన్లో దగ్గర
101.5 కిలోమీటర్లు 101.5 కిలోమీటర్ల పరిధిలో మాస్టర్ ప్లాన్ తీసుకురావడం జరిగింది. ఏదైనా మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చినప్పుడు పాతది డిస్టర్బ్ చేయకుండా పైకి తీసుకొచ్చే ముందు ఆ గ్రామాల పరిధిలో ఆ గ్రామాల పంచాయతీల్లో మాస్టర్ ప్లాన్ పెట్టడం, మాస్టర్ ప్లాన్ ద్వారా గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో ప్రజా అభిప్రాయం తీసుకున్నాకే ఆ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏ మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ లేకుండా, ఏ ప్రజాభిప్రాయం తీసుకోకుండా, ఏ గ్రామంలోనూ పంచాయతీ అప్రూవల్ తీసుకోకుండా మరి వాళ్ళు చిన్న పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి ఇక్కడ కౌన్సిల్ మున్సిపాలిటీ కూడా లేదు, కౌన్సిలర్స్ కూడా లేరు. ఈ కౌన్సిలర్ లేనప్పుడు కూడా ఈ మున్సిపాలిటీలో వార్డుల్లో ప్రజాభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజాభిప్రాయం కూడా తీసుకోకుండా మరి ఇందాక మీ విలేకరులందరినీ అడిగిన మీ నోటీసులో ఇది ఉందా, మరి మాకు కూడా తెలియదని మీరు కూడా అంటున్నారంటే ఇంకెవరికి తెలుస్తుందని నేను అంటున్నాను. ఇవాళ టీవీ ఛానల్స్ ఉన్నాయి, పత్రికా విలేకరులు ఉన్నారు, ఎవరికి కూడా తెలియకుండా ఈ మాస్టర్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి దొడ్డిదారిలో దొంగచాటుగా అడ్డంగా చేయటానికి సిద్ధపడుతున్నారంటే ఎంత దుర్మార్గమైన రాజకీయాల కుట్రతో. మరి నాకు 150 ఎకరాలు ఉందన్నారు, మరి 150 ఎకరాలు ఎక్కడ వస్తుందో ఏ రోజు వస్తుందో నాకు కూడా తెలియదు. ఆ రాధాకృష్ణ గారు నాకు తెలపాలి, నా 150 ఎకరాలు గ్రౌండ్ ఎక్కడుందో చూపించాలి. సరే, ఇది అనవసరం, కానీ ఇది చాలా మందికి ఇబ్బంది కలిగించే అంశంగా మారిపోతుంది. ఎందుకంటే 1976లో ఏదైతే నాకు టీడీఆర్ ఇచ్చారని అల్లరి చేశారో 21 ఎకరం ల్యాండ్, ఆ ల్యాండ్లో సన్నకారు చిన్నకారు రైతులందరూ ఏర్పూర్ నుంచి సంబంధించి 1.5 ఎకరం 2 ఎకరాలు ఎకరం రైతులే అందరూ. వాళ్ళకి తెలియకుండానే ఆ ల్యాండ్ని గ్రీన్ బెల్ట్ లో పెట్టడం జరిగింది. ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఎవరిది, ఆ 20 ఎకరాల ల్యాండ్ ఎవరిది? ఫ్యాక్టరీ గలవాళ్లే ల్యాండ్ చూపించి ఇది మా గ్రీన్ బెల్ట్ తాయిలాలు ఇచ్చి మేనేజ్ చేస్తూ వచ్చాడని మేము భావించాం. అదే ప్రజల దగ్గర చెప్పాం. ఈ రోజున సుస్పష్టమైపోయింది. ఈనాడు దినపత్రికలో పతాక శీర్షిక ప్రభుత్వంచే నడపవలసిన మెడికల్ కళాశాలలను అవసరం లేదు, ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పొచ్చు, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటేనే నాణ్యమైన వైద్యం అందిద్ది అని కేంద్ర ప్రభుత్వం భావించినట్లుగా, కేంద్ర ప్రభుత్వం స్థాయి సంఘం సిఫార్సు చేసినట్లుగా పెద్దగా బ్యానర్ ఐటమ్ రాశారు. అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరూ ఈ పీపీపీ అనగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం వద్దు, ప్రభుత్వ విధానమే ముద్దు అనే నినాదం ఎత్తుకుంది. ఆంధ్ర రాష్ట్రం ప్రజానీకం అంతా ఎత్తుకుంది. కానీ చంద్రబాబు నాయుడు యొక్క సానుకూలమైన, చంద్రబాబు నాయుడు అనుకూలమైన, చంద్రబాబు నాయుడు సొంత జేబు సంస్థ అయిన ఈనాడు దినపత్రిక ఈ రోజున దాన్ని పతాక శీర్షికలో రాసింది. డప్పు కొట్టడంలో మరి ఎలాంటి అవార్డులు ఇవ్వాలో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడికి డప్పు కొట్టడం అనే ఒక ర్యాంకింగ్ పెడితే ఈనాడు మొదటి స్థానంలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏం చేసినా రైటు, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినా వార్త, చంద్రబాబు నాయుడు తప్పులు చేసినా అవి నిజాలైపోతుంటాయి. ఇంతమంది ప్రజలు వద్దు 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 అంటుంటే
అదే ముద్దు అని ఈ రోజున ఈనాడు చెప్పటం అనే విధానాన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది.